భీముడి శరీరం అంతా దుర్యోధనుడిచ్చిన విషం ఇంకా విషసర్పాల విషంతో నిండిపోయింది. ఇక భీముడు కొన్ని క్షణాల్లో చనిపోవాల్సిన సమయంలో స్పృహ కోల్పోయిన భీముడు సడన్ గా కళ్ళు తెరిచాడు. తన ఒంటి చుట్టూ ఉన్న తాళాన్ని ఒక్క విదురుపుతో తెంచేశాడు. తన కళ్ల ముందు కనిపిస్తున్న వందలాది పాముల్లో ఒక్కో దాన్ని పట్టుకుని ఏదో దారాలు తెంపినట్టుగా ఒండిగా తెంపుతూ పాములన్నింటినీ చంపుతున్నాడు. అది చూసిన పాములన్నీ భయంతో భీముడి నుండి దూరంగా పారిపోతున్నాయి. ఆ పాముల వెనకాల నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్తే అక్కడ ఒక గొప్ప వెలుతురుతో ఒక ద్వారం లాంటిది కనిపించింది. దానిలో బిల్లు చూస్తే ఒక గొప్ప అద్భుతమైన అందమైన ప్రదేశం కనిపించింది. అదే నాగలోకం. ఆ ద్వారం నాగలోకానికి పోర్టల్ లాంటిది. అక్కడ వాసుకి అనే పాములకి రాజు కనిపించాడు. వాసుకి భీముని చూడగానే ఆయనకి జరిగిందంతా అర్థమైంది. ఎవరో నీకు విషాన్నిచ్చి చంపాలనుకున్నారు, కానీ ఈ విషసర్పాలు నిన్ను కాటి వేయడం వల్ల నీ ఒంట్లో ఉన్న విషంకే ఈ పాముల విషం విరుగుడుగా పనిచేసింది. విషానికి విరుగుడు విషమే అని అంటారు కదా, అదే జరిగింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణంతో బ్రతుకున్నావు. ఇంతకే ఎవరు నువ్వు అని వాసుకి అడిగాడు. నేను పాండురాజు కుంతి కుమారుడైన భీముడిని అని అన్నాడు. నువ్వు మా కుంతి కుమారుడువా? నాకు కుంతికి చాలా రుణం ఉంది. వరుసకే నువ్వు నాకు మనవడు అవుతావు. ఇదిగో ఈ ద్రవాన్ని నువ్వు తాగు. దేవతలకి అమృతం ఎలాగో మాకు ఈ నాగలోకంలో ఇదే అమృతం. ఇది తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది అని చెప్పి భీముడి చేత ఆ ద్రవాన్ని తాగించాడు. భీముడికి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చింది. హల్క్లాగా అపారమైన శక్తివంతుడయ్యాడు. ఇక మీ లోకానికి వెళ్ళు అని భీముడిని వాసుకి సాగనంపాడు. ఇంతలో ఇక్కడ బుడంబల పందెం పూర్తయింది. పందెంలో అర్జునుడు గెలిచాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అర్జునుడికి భీముడు కనిపించలేదు. అర్జునుడికి అనుమానం వచ్చి ఆ దాడి వెంబడే వెనక్కి వెళ్లాడు. అలా వెనక్కి వెళ్తుంటే అర్జునుడికి దుర్యోధనుడు ఎదురయ్యాడు. దుర్యోధన, మా భీముని చూసావా అని అడిగాడు. లేదు, నేను ఉదయం నుండి భీముని చూడలేదు అని అన్నాడు. కానీ దుర్యోధనుడి మాటల్లో తడబాటు. పక్కనే ఉన్న శకుని కన్నింగ్ చూపుల్ని చూశాక వీళ్ళు భీముడిని ఏదో చేసి ఉంటారు అని అనుమానం పెరిగి వెనక్కి వేగంగా వెళ్లాడు. ఒక చోట భీముడి రథం కనిపించింది. కానీ దానిపైన భీముడు లేడు. ఇంకా వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాడు. సడన్ గా ఒక చోట ఆగి ఇక్కడే ఈ ప్రదేశంలోనే భీముడికి ఏదో జరిగింది అని అనుకున్నాడు. అర్జునుడికి ఆ ప్రదేశంలోనే భీముడికి ఏదో జరిగింది అని ఎందుకు అనిపించిందంటే దేవుడి రథచక్రాల గుర్తులు అక్కడ వరకు భూమిలోకే దేవుడి బరువు వల్ల లోతుగా ఉన్నాయి. ఆ ప్రదేశం తర్వాత రథచక్రాల గుర్తులు లోతు తగ్గాయి. అంటే ఈ ప్రదేశంలోనే భీముడు రథం నుండి కిందకి దిగాడు అని నిర్ధారించుకుని ఆ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు. భీముణ్ణి మడుగులోకి పడేయడానికి నేల మీద ఈడ్చిన గుర్తులు అర్జునుడికి కనబడి ఆ గుర్తుల్ని అనుసరించి వెళ్లాడు. ఇక అర్జునుడికి కథంతా అర్థమైంది. భీముణ్ణి ఏదో చేసి మడుగులో వీళ్ళు పడేశారు అని. భీముడు అసలు బ్రతుకున్నాడా మరణించాడా అని ఆ మడుగు ఒడ్డున కూర్చొని అర్జునుడు బాధపడుతుంటే ఎదురుగా మడుగులో నుండి ఒక శరీరం నీళ్ళలో నుండి లేచి పైకి వచ్చింది. అతడే మన భీముడు. వెంటనే అర్జునుడు ఆనందంతో భీముడి దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు. భీముడు జరిగిందంతా అర్జునుడు చెప్పి దుర్యోధనుడి విషయం అందరితో చెప్దాం అని అన్నాడు. కానీ దానికి అర్జునుడు, భీమా, ఇప్పుడు దుర్యోధనుడు ఇలా చేశాడని మనకు తెలుసు అని వాడు తెలిస్తే ఇకపైన రహస్యంగా దుర్యోధనుడు ఏమీ చేయడు. డైరెక్ట్ గానే మనపైన అటాక్ చేస్తాడు. ఎప్పటి వరకు ఇది ఒక ఓపెన్ సీక్రెట్ గా ఉంటుందో మనం తెలియకుండా జాగ్రత్త పడ్డానికైనా వాడు కుతంత్రాలు కొన్ని తగ్గిస్తాడు. మనకు తెలియనట్టుంటేనే అది మనకి అడ్వాంటేజ్. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అనుకుని ఇద్దరు కోటకి తిరిగి వచ్చారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాండవులని ఒక్కొక్కరుగా అందరినీ చంపాలని దుర్యోధనుడు శకునితో అన్నప్పుడు ముందుగా భీముని చంపుదాం అని శకుని సలహా ఇచ్చాడు. ఎందుకంటే పాండవుల్లో అందరికన్నా బలవంతుడు, దేన్నైనా తట్టుకోగలిగేవాడు భీముడు. ఆ విష ప్రభావాన్ని తట్టుకుని బ్రతికేంత శక్తి ఉన్నవాడు భీముడు ఒక్కడే అని శకునికి తెలుసు. అందుకే భీముని చంపుదాం అని సలహా ఇచ్చాడు. ఇక్కడ శకుని పర్పస్ భీముని చంపడం కాదు. అప్పటి వరకు పాండవులకి కౌరవులకి మధ్యన డైరెక్ట్ గా గొడవేమీ లేదు. గొడవ పెంచడానికి, ఒకరంటే మరొకరికి శత్రువుగా మార్చడానికి ఇదంతా శకుని యొక్క ప్లాన్. శకుని ఎప్పుడు పాండవుల పక్షపాతే. కానీ దుర్యోధనుడిని పాండవులపైకి ఉసుగొలుపుతుంటాడు. తనకి 1000 ఏనుగుల బలం వచ్చిందనే భీముడు కోటలోనే అందరితో చెప్పాడు. ఈ విషయం విని అందరూ సంతోషించారు. కానీ ఒక్కరు మాత్రం చాలా భయపడ్డారు. ఆమె గాంధారి. ఆమెకు తెలుసు ఎప్పటికైనా పాండవులకి కౌరవులకి మధ్యన యుద్ధం తప్పదని. అలాంటప్పుడు 1000 ఏనుగుల బలం గల భీముడు ఒక్క బుద్ధితో కౌరవుల్ని చంపగలదు కాబట్టి భీముడు కన్నా తన కుమారుడైన దుర్యోధనుడిని ఇంకా బలంగా చెయ్యాలి అని అనుకుంది. ఇక పాండవులకి కౌరవులకి యుద్ధ విద్యలు నేర్పించాల్సిన సమయం వచ్చిందనే భీష్ముడు ద్రోణాచార్యుడిని పిలిపించాడు. ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామ హస్తినాపురానికి వచ్చాడు. భీష్ముడు కౌరవులందరినీ పిలిచి
ద్రోణాచార్యుడికి ఒక్కొక్కడిని పరిచయం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడికి అందరూ నమస్కారం పెడుతున్నారు కానీ ఏ ఒక్క నమస్కారంలో కూడా గౌరవం, భయం, భక్తి కనిపించలేదు. ఏదో ముక్కుపడికి నమస్తే ఆచార్య, నమస్తే గురుజీ అని నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ పద్ధతి ద్రోణాచార్యుడికి అస్సలు నచ్చలేదు. వీళ్ళక నేను యుద్ధ విద్యలు నేర్పించబోయేది అని ఆయన మనసులో బాధపడ్డాడు. తర్వాత భీష్ముడు పాండవులు పిలిచి ద్రోణాచార్యుడికి పరిచయం చేశాడు. వారంతా గురువు గారి పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు శిష్యులంటే ఇలా ఉండాలి కదా అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది. కౌరవుల్ని, పాండవుల్ని అందరినీ రమ్మని ద్రోణాచార్యుడు పిలిపించాడు. మీరంతా ఈ చెట్టు చుట్టూ నిల్చోండి అని అన్నాడు. అందరూ అలానే ఒక సర్కిల్లా మధ్యలో ఉన్న చెట్టు చుట్టూ నిల్చున్నారు. అశ్వత్థామ అందరికీ విల్లులివ్వు అని అనగానే అశ్వత్థామ మొత్తం 105 మందికి విల్లు, బాణాల్ని ఇచ్చాడు. అందరూ మీ బాణాలు తీసి ఎక్కుపెట్టి ఆ చెట్టు పైన ఉన్న పక్షి బొమ్మకి గురి పెట్టండి అని అన్నాడు. అందరూ ఆ పక్షి బొమ్మకి గురి పెట్టారు. బాణం వదలమంటారు ఆచార్య అని దుర్యోధనుడు అడిగాడు. నేను చెప్పేంత వరకు ఆ పక్షికి గురిపెట్టే ఉండండి అని చెప్పి ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. 4 గంటల తర్వాత ద్రోణాచార్యుడు తిరిగి వచ్చాడు. వచ్చి చూసేసరికి కౌరవులందరూ బాణాలు పక్కన పెట్టేసి కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ కనిపించారు. దుర్యోధనుడు హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. భీముడు ఏకంగా నిద్రపోయాడు. పాండవులు కూడా ఎవ్వరూ 4 గంటల ముందు ఉన్న పొజిషన్ లో కనిపించలేదు, ఒక్క అర్జునుడు తప్ప. అర్జునుడు మాత్రమే 4 గంటలు ఒకే యాంగిల్లో ఫిట్ గా ఆ పక్షి పైన గురిపెట్టి ఉన్నాడు. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు అని ద్రోణాచార్యుడు గట్టిగా అరిచాడు. వెంటనే అందరూ భయపడి లేచి మళ్లీ ఆ పక్షికి గురిపెట్టాడు. ద్రోణాచార్యుడు ఒక్కొక్క దగ్గరకు వచ్చి నీకు ఏం కనబడుతుంది అని అడగడం మొదలుపెట్టాడు. అందరూ ఒక్కో రకంగా సమాధానం చెప్తున్నారు. నాకు పక్షితో పాటు ఆకులు కనిపిస్తున్నాయి, పళ్ళు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు. చివరగా అర్జున్ దగ్గరికి ద్రోణాచార్యుడు వచ్చాడు. అర్జున, నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది ఆచార్య అని అన్నాడు. ఇంకేం కనిపిస్తుంది అని అడిగాడు. ఇంకేం కనిపించట్లేదు అని అర్జునుడు అన్నాడు. ఎందుకు కనిపించట్లేదు? అక్కడ చెట్లు, ఆకులు, పళ్ళు, ఆకాశం ఉంది కదా అని అడిగాడు. అవన్నీ ఉన్నా నేను వాటిని చూడాలి అని అనుకోవట్లేదు, కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే చూడాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నాకు అది తప్ప ఇంకేం కనిపించట్లేదు అని అన్నాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వి ఇంకేం ఆలోచిస్తున్నావు, వదులు బాణం అని అనగానే అర్జునుడు బాణం వదిలాడు. బాణం వదిలిన వింటినాడు శబ్దం వినిపించింది. కాని బాణం ఏమైంది, ఎక్కడ పోయిందో ఎవ్వరికి కనబడలేదు. చెట్టు పైన పక్షి అలానే ఉంది, కాని దానికి అలలేదు. ఒక క్షణం ఆగి ఆ పక్షి బొమ్మ చెట్టుపై నుండి కింద పడింది. ఇది ఒక విలుకారుడికి ఉండాల్సిన దమ్ము అని అర్జునుడిని ద్రోణాచార్యుడు పైకి లేపి ఈ ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప వినుకారుడిని నేను చేస్తాను అని మాటిస్తున్నాను అని ద్రోణాచార్యుడు అన్నాడు.